మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఓజీపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను పవన్ డై హార్ట్ ఫ్యాన్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఒక డై హార్ట్ ఫ్యాన్ తన హీరోకు ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడో ఇప్పటికే గ్లింప్స్ తో శాంపిల్ చూపించేశాడు సుజిత్. హంగ్రీ చీతా అంటూ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. పవన్ 15 నుంచి 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ షూటింగ్ కంప్లీట్ కానుంది. జూన్ చివర్లో పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా డేట్ లాక్ అవ్వడంతో ఓజీ దాదాపుగా వాయిదా పడినట్లే అని అంటున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లక్కీ భాస్కర్ సినిమాను నిర్మిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లోకి రానుందని ప్రకటించారు. ఈ లెక్కన ఓజీ పోస్ట్ పోన్ అయిందని టాక్ నడుస్తుంది. ఎందుకంటే లక్కీ భాస్కర్ ఓజీతో పోటీ పడే ఛాన్స్ లేదు. పైగా నిర్మాత నాగవంశీకి పవన్ తో మంచి అనుబంధం ఉంది. అదీగాక త్రివిక్రమ్ కు తెలియకుండా లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లాక్ అయ్యే అవకాశం లేదు. ఓజీ విషయంలో డివివి దానయ్య నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. అయితే ఎందుకైనా మంచిది ఓజీ సెప్టెంబర్ 27వ తేదీన వస్తే తర్వాత వాయిదా వేద్దాంలే అని ముందే లక్కీ భాస్కర్ ఈ డేట్ పై కర్చీఫ్ వేశాడా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓజీ ప్లేస్ లోకి రావడానికి గేమ్ చేంజర్, దేవరాతో పాటు ఇంకెన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. అందుకే నాగవంశీ సెప్టెంబర్ 27న ముందే లాక్ చేసి పెట్టాడని టాక్ వినిపిస్తుంది. మరి ఓజీ మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.